ఖాళీగా లేదు, స్త్రీ ఖాళీగా లేదు. దేవుని ఎడల దైవభక్తి కలిగి దేవుని వాక్యం వింటుంది. ఈమెకేంటి, కుటుంబ పోషణ నిమిత్తం ఒక చిన్న బిజినెస్ ఉంది, వ్యాపారం ఉంది. ఈ వ్యాపారాన్ని చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ దేవుని యొక్క మాటలు వినబడతాయని ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్రభువు ఈ లూదే యొక్క హృదయాన్ని తెరిచాడు. ఎప్పుడైతే ఈమెకున్నటువంటి భక్తి, కుటుంబం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, ఈమెలో ప్రభువు చూసినటువంటి లక్షణాలు ఏంటంటే, దేవుడంటే భయము, భక్తి ఉంది. కుటుంబం పట్ల గొప్ప ఆసక్తి ఏంటంటే తను కూడా సంపాదించి కుటుంబాన్ని పోషించాలన్నటువంటి చక్కటి ఆలోచన ఎవరికి నచ్చింది? ప్రభువుకు నచ్చింది. ఆ ప్రభువుకు నచ్చి ఆమెను ఏం చేశాడు? ఆమె హృదయాన్ని తెరిచారు. తెరిస్తే ఆమె ఏం చేసింది? కనుక పౌలు చెప్పిన మాట, ఈ పౌలు గారు చెప్పిన మాటలు ఎవరివి? దేవునివి, దేవుని మాటలు. ఈ పౌలు గారు చెప్పినటువంటి దేవుని మాటల యందు లక్ష్యముంచింది. అంటే ప్రభువు హృదయాన్ని తెరవాలంటే మొట్టమొదటికి ఏముండాలి? దేవుడంటే భయము, భక్తి, కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఈ లక్షణాలు కనబడినటువంటి ప్రతి ఒక్కరి హృదయం ఏం చేస్తారు? ఎవరు తెరుస్తారు? దేవుడే, ప్రభువే వాళ్ళ హృదయాన్ని తెరిచి దేవుని యొక్క మాటల మీద ఆసక్తిని పెంచుతారు. మనమేమనుకుంటాం? ఎవరు రావట్లేదు అనుకుంటాం, ఎవరు వింటలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం వాస్తవంగా ఆలోచన చేస్తే ఎవరో రాలేదంటే అర్థం ఏంటి? వాళ్ళని ప్రభువు నడిపించలేదు, వాళ్ళకి ఏం లేదు, భక్తి లేదు. లేదని నువ్వు ఎలా చెప్తావనంటే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే భక్తి అనేది క్రియల రూపంలో చూపించాలి. మాటలతో చెప్తే వచ్చి చూపించే భక్తి నిజమైన భక్తి కాదు, క్రియల రూపంలో చూపించాలి. నీ భక్తి ఏంటి అని అంటే మాటలతో చెప్పేది కాదు, భక్తి క్రియల రూపంలో చూపించాలి. భక్తిని కానీ విశ్వాసాన్ని కానీ క్రియల రూపంలో చూపించాలి. ఇక్కడ ఈ స్త్రీ అలా చేసింది కాబట్టి ఆమె ఇదిగో దీనికి లాభం ఏంటంటే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందారు. ఆమె ఆ కుటుంబం అంతా కూడా బాప్తిస్మము పొందింది. ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని బలవంతం చేసింది. ఈ పౌలు గారితో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా ఈమె బలవంతము చేసింది. వీళ్ళ తర్వాత చివరి వచనంలో కనబడుతుంది, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నటువంటి వారిని చూస్తాడు. అలా చూసినటువంటి వారిలో ఎవరంటే లూదియా కనబడుతుంది. లూదియాని దేవుడు ఎన్నుకున్నాడు. లూదియా హృదయాన్ని